హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇది ఎక్సైజ్ 7.2 సెవెంత్ క్లాస్ సెవెంత్ చాప్టర్ 7.2 ఎక్సైజ్లో ఫస్ట్ రోమన్ సిబిట్ అనమాట. ఒక ఏబి కలిపి ఒక వీడియోలో పెట్టాను, ఇక సిడి కలిపి ఒక వీడియోలో పెడతాను అనమాట. ఇక్కడ ఇచ్చింది ఫస్ట్ ఇచ్చిన క్వశ్చన్ చూద్దాం ఒకసారి. ఏ కబోర్డ్ బాట్ ఫర్ ₹2,500 అండ్ సోల్డ్ ఎట్ ఫర్ 300 రూపీస్, సారీ 3,000 రూపీస్. అంటే ఒక కబోర్డ్ అన్నానా 2,500 రూపీస్కి కొన్ని, అమ్మింది ఎంత అంట, సోల్డ్ ఫర్ 3,000 రూపీస్కి అంట. 3,000 రూపీస్కి అమ్మాడు. అంటే మనకి ఇక్కడ ప్రాఫిట్ అనేది అంటే అమ్మింది ఎక్కువ అని తెలుస్తుంది, ప్రాఫిట్ అనమాట. అంటే ఫస్ట్ ఇచ్చిన డేటా ఏంటో రాసుకుందాం. ఫస్ట్ కాస్ట్ ప్రైస్ ఆఫ్ కబోర్డ్ ఎంత ఇచ్చాడు, సిపి ఈజ్ ఈక్వల్ టు ₹2,500 ఇచ్చాడు. నెక్స్ట్ సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ కబోర్డ్ ఎంత ఇచ్చాడు, ఎస్పి ఈజ్ ఈక్వల్ టు ₹3,000 అంట. దీంట్లో మనకి కండిషన్ రాసుకోవాలి. ఫస్ట్ ఏంటిది, సిపి ఈజ్ లెస్ దాన్ ఎస్పి. సిపి అనేది కాస్ట్ ప్రైస్ అనేది సెల్లింగ్ ప్రైస్ కంటే తక్కువ ఉంది. అంటే ఫార్ములా ప్రాఫిట్ ఈజ్ ఈక్వల్ టు ఎస్పి మైనస్ సిపి. ఎస్పి ఎంత వచ్చింది, 3,000 మైనస్ 2,500 అంటే 500. దేర్ఫోర్ ప్రాఫిట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది మనకి, ₹500. దీన్ని మనం ఏం చేయాలి, ప్రాఫిట్తో పాటు ఇంకేం కనుక్కోమన్నాడు, ప్రాఫిట్ పర్సెంట్. ఆ ప్రాఫిట్ అనేది ఎంత పర్సెంట్ వచ్చిందో కూడా మనం ఫైండ్ అవుట్ చేయాలంట. అది ప్రాఫిట్ ఈజ్ ఈక్వల్ టు సిపి ఇంటూ 100. ప్రాఫిట్ ఎంత, 500 బై కాస్ట్ ప్రైస్ 2,500 ఇంటూ 500. నెక్స్ట్ దీన్ని ఒక ఫామ్లో రాసుకుంటే 500 ఇంటూ 100 2/2500. ఈ 0 క్యాన్సిల్ చేశాను. నెక్స్ట్ ఇది క్యాన్సిల్ చేయకుండా మనం రాసుకోవచ్చు అంటే 2 ఇంటూ 250 ఇంటూ 10. అంటే ఈ 500ని 2 ఇంటూ 250 అని చెప్పి రాసుకున్నా. పక్కన ఇంటూ 10 ఉంది, డినామినేటర్లో బై 250. అంటే 250 మనకి ఈజీగా క్యాన్సిల్ అయిపోతుందని చెప్పి ఇలా రాసుకున్నాను. 250 డబల్ చేస్తే 500గా వచ్చేది. రిమైనింగ్ మిగిలిందంతా 2 ఇంటూ 10 అంటే 20%. దేర్ఫోర్ ప్రాఫిట్ పర్సెంట్ ఎంత వచ్చింది, 20% వచ్చింది అనమాట. నెక్స్ట్ అన్న ఇది ఫస్ట్ రోమన్లో డెబిట్ అనమాట. ఇక్కడ ఇచ్చిన క్వశ్చన్ చూద్దాం ఒకసారి. ఏ స్కర్ట్ బాట్ ఫర్ 250 రూపీస్ అండ్ సోల్డ్ ఫర్ 150. అంటే ఒక స్కర్ట్ అంట 250 రూపీస్కి కొని 150 రూపీస్కి అమ్మారంట. అంటే యాక్చువల్గా మనకి ఇక్కడ క్వశ్చన్ చూడగానే మనం కొన్న అమౌంట్ అనేది ఎక్కువ ఉందో తెలిసిపోతుంది. అసలు ఒకసారి మనం ఇచ్చిన గివెన్ డేటా ఏదైతే ఉందో అది రాసుకుందాం ఒకసారి. ఫస్ట్ కాస్ట్ ప్రైస్ ఆఫ్ ఏ స్కర్ట్, అంటే కాస్ట్ ప్రైస్ అంటే సిపి కాబట్టి రాసుకుంటున్నా. సిపి ఈజ్ ఈక్వల్ టు 250 రూపీస్. నెక్స్ట్ మళ్ళీ సెల్లింగ్ ప్రైస్, అమ్మింది ఎంత అంట, సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ ఏ స్కర్ట్ ఇది ఎంత అంట, ఎస్పి ఈజ్ ఈక్వల్ టు ₹150. దీంట్లో మనకు తెలుస్తుందిగా సిపి ఈజ్ గ్రేటర్ దాన్ ఎస్పి. సిపి అనేది ఎస్పి కంటే ఎక్కువగా ఉందని చెప్పి తెలుస్తుంది. నెక్స్ట్ దీనికి లాస్ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా సిపి మైనస్ ఎస్పి. అంటే ఎక్కువగా సిపి ఉంది కాబట్టి ముందు ఫార్ములా ప్రకారం ముందు అది రాసుకుని సరిపోద్ది అనమాట. ఈజ్ ఈక్వల్ టు 100 రూపీస్. అంటే దేర్ఫోర్ లాస్ ఎల్ ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది, ₹100 వచ్చింది. దీంతోపాటు మనం ఇంకేం కనుక్కోవాలంట, లాస్ పర్సంటేజ్. ఫార్ములా
లాస్ బై సిపి ఇంటూ 100 అది కనుక్కోవాలండి మనం. దేర్ఫోర్ లాస్ వాల్యూ ఎంత వచ్చింది 100 బై సిపి అంటే ఎంత ఇచ్చాడు 250 ఇంటూ 100. ఈ 200స్ని న్యూమరేటర్ ఫామ్లో ఉన్నాయి కాబట్టి పక్క పక్కన రాసుకుంటున్నా. 100 ఇంటూ 100 బై 250. ఇక్కడ 0 క్యాన్సిల్ చేసా. నెక్స్ట్ సింప్లెస్ట్గా ఉంటుందని ఇంకొక స్టెప్ ఎక్స్ట్రా రాసుకున్నా. అంటే ఈ 100 ఏదైతే ఉందో ఆ 100ని 25 ఇంటూ 4 అని చెప్పి రాసుకున్నా. నెక్స్ట్ పక్కన ఇంటూ 10 ఉంది కాబట్టి 10 యాజ్ ఇట్ ఈజ్ బై 25. నెక్స్ట్ ఈ 25 క్యాన్సిల్ అయిపోయింది. 4 ఇంటూ 10 అంటే 40%. అంటే దేర్ఫోర్ లాస్ L% ఈజ్ ఈక్వల్ టు ఎంత 40% అన్న. ఓకేనా. థ్యాంక్ యూ సో మచ్.